యూత్ రాజకీయాల్లోకి రావాలి. అవును. నీలాంటి వాళ్ళు రాజకీయాలకు వచ్చేదానికంటే ముందు రాజకీయాలు ఇలా సవరణ చేసి వస్తే బాగుంటుంది. ఇప్పుడు మీరు తీసుకున్న పాయింట్ ఏదైతుందో ఇది 100% మిమ్మల్ని అప్రోచ్ అయ్యి మేము తీసుకొచ్చినామా లేకుంటే మీరు మమ్మల్ని అప్రోచ్ చేయడం సెకండరీ అది. కానీ నా దాంట్లో ఒక 10,000 మంది చూసినా 20,000 మంది చూసినా వాళ్ళు దీని గురించి కొద్దిగా అవగాహన వచ్చే అవకాశం. ఇదొక పాయింట్ ఉంది, ఒక పాయింట్ లేవనెత్తిన అబ్బాయి ఉన్నాడు, ఇదొక పాయింట్ ఉంది. కానీ పర్ఫెక్ట్గా చాలామందికి చెప్తున్నాను కదా, ఎమ్మెల్యేలు ఎంపీలకు పెన్షన్ వస్తున్న విషయం ఏది లేదు సార్. ఇప్పుడు 2 ప్లేస్లలో ఇప్పుడు మన దగ్గర తెలంగాణలో చూసుకున్నట్టయితే గత సీఎం కేసీఆర్ గారు కానీ ఇప్పుడున్న సీఎం ఈయన కానీ 2 ప్లేస్లలో నిలబడ్డారు. అవును అవును 2 ప్లేస్లో నిలబడ్డారంటే ఇక్కడక్కడ గెలిచినప్పుడు ఒక దగ్గరనే గెలిచారు, ఒక దగ్గర ఓడిపోయారు, ఒక దగ్గర గెలిచారు. కానీ వాళ్ళే గెలవలేకపోయారు, వేరే పర్సన్ గెలిచారు. లేకుంటే అక్కడ మళ్ళీ జరిగేది. ప్రస్తుతం మనం ఎగ్జాంపుల్ తీసుకుంటే వాయనాడ్లో మళ్ళీ ఎలక్షన్స్ కండక్ట్ చేస్తున్నాం కదా, వాయనాడ్లో మళ్ళీ కండక్ట్ చేస్తున్నాం ఎలక్షన్స్. అంతే. అంటే ఇలా జరగకుండా ఉండాలి, ప్రజల సొమ్ము వృధా అవ్వకూడదు. తప్పకుండా సార్. ఇంకా కొన్ని అంశాల దేనిపైన ప్రజల సొమ్ము రాజకీయ నాయకులు ఇలా వృధా చేస్తున్నారు అని చెప్పేసి సందర్భంగా ఉంది. చాలా ఉన్నాయి సార్. ఇప్పుడు మనము వ్యవస్థ మార్చాలి, అవినీతిని అంతం చేయాలి అనుకుంటే అది చాలా చాలా మూర్ఖత్వం అనుకోవచ్చా? మూర్ఖత్వం కాకపోతే ఒక పవర్ఫుల్ నాయకుడు ఉండాలి, దమ్మున్న నాయకుడు రావాలి. అంటే ఇప్పుడు న్యూస్ పేపర్లో చూస్తుంటాం, టీవీలో చూస్తుంటాం, ఏసీబీ వాళ్ళలో దొరికిన సబ్ రిజిస్ట్రార్, ఏసీబీ వాళ్ళలో దొరికిన ఎంఆర్ఓ 6 నెలల తర్వాత మళ్ళీ పోస్టింగ్ వస్తుంది, 3 నెలలలోపు పోస్టింగ్ పోస్టింగ్ తెచ్చుకుంటారు. సో ఏం ప్రయోజనం సార్? అంటే దమ్ముడే నాయకుడు ఒక సీఎం హోదాలో ఉండి లేకుంటే ప్రైమ్ మినిస్టర్ హోదాలో ఉండి ఒకసారి లంచం తీసుకుంటూ ఒకసారి తప్పు చేసి దొరికితే 2 సంవత్సరాలు సస్పెన్షన్, రెండోసారి దొరికితే డైరెక్ట్ డిస్మిషల్ అని చెప్పే దమ్ముడే నాయకుడు రావాలి కదండి సార్. రావాలి. అలా కఠిన శిక్ష ఉన్నప్పుడే వ్యవస్థలో మార్పు వస్తుంది సార్. అలాంటి నాయకుడు రావాలని తప్పకుండా ఆశిద్దాం సార్. అలాంటి నాయకులు ఇంతకు ముందు కాలంలో ఉండేవాళ్ళు సార్, కానీ ఇప్పుడు లేరు ఎవరు. అవును సార్, ఎవరు లేరు. ఆదర్శవంతమైన నాయకులు అప్పుడు ఉండేవాళ్ళు సార్. సుందరయ్య గారు కానీ, మన దామోదరం సంజయ్ గారు కానీ, ప్రకాశం పంతులు గారు కానీ, లాల్ బహదూర్ శాస్త్రి గారు కానీ, వాళ్ళు దే ఆర్ గ్రేట్ లీడర్స్ సార్. అలాంటి వాళ్ళు రావాలి, అలాంటి వాళ్ళు వస్తే మార్పు సాధ్యమవుతుంది సార్. కాంట్రాక్ట్ వ్యవస్థ అనేది కూడా చాలా దారుణం సార్. కాంట్రాక్ట్ వ్యవస్థ ఒక పల్లెటూర్లలో రోడ్డు వేస్తాడు సార్, కావాలనే నాసిరకం రోడ్డు వేస్తారు. ఎందుకంటే మళ్ళీ 2-3 సంవత్సరాల తర్వాత అతనే టెండర్ బారుకుంటారు, వాళ్ళే టెండర్లు బారుకుంటారు, వాళ్ళకి అది ఏటీఎం అయిపోతుంది. సో రోడ్డు సరిగా వేయరు. మనము కాంట్రాక్టర్ని మనము క్వశ్చన్ చేసే కంటే ముందు అది అప్రూవల్ ఇచ్చిన డిఈని, ఏఈని, సిఈని వీళ్ళని క్వశ్చన్ చేయాలి సార్. వీళ్ళ మీద కఠినంగా యాక్షన్ తీసుకోవాలి సార్, అప్పుడే మార్పు వస్తుంది. ఇంకోటి నువ్వు చెప్పిన విషయంలో రోడ్ కాంట్రాక్టర్ పల్లెటూరులో తీసుకుందంటే యాక్చువల్లీ రోడ్డు వేయడానికి ఇప్పుడు రోడ్డు వేస్తున్నారు, ఆల్రెడీ ఇండ్లు ఉన్నాయి, రోడ్డు ఈ లెవెల్లో ఉంది, ఇల్లు ఈ లెవెల్ ఉంది. రోడ్డు వేసేటప్పుడు ఏం చేస్తాడు, ఉన్న రోడ్డును తవ్వి వేయాలి రూల్ ప్రకారం. దీనిపైన మట్టి వేసి కంకర వేసి ఇక్కడ తీసుకొస్తాడు. వీని ఇల్లు ఏమైంది లోపలికి. అవునవునవును, వర్షం నీళ్ళు, చెత్త, దుమ్ము అన్నీ ఇంట్లోకి వస్తాయి. అవును, ఎత్తున్నప్పుడు అంత ఈజీగా రాదు. ఇది అయిపోయింది వస్తుంది. యాక్చువల్లీ రోడ్డును తోడి ఉన్న చెత్త అంతా తీసేసి మళ్ళీ గట్టి సాయిల్ నుంచి స్టార్ట్ చేయాలి. ఆ రూల్ ఉంది, కానీ ఎవరు పాటిస్తున్నారు? అదే సార్ నేను చెప్పేది, అధికారులను బాధ్యతలు చేయాలి సార్. ఇంకోటి రోడ్డు సరిగా లేకపోతే, రోడ్డు ఏమైనా డ్యామేజ్ అయితే ఇతన్ని సస్పెండ్ చేయాలి సార్. కాంట్రాక్టర్ని మీద మనం యాక్షన్ తీసుకోవాలి, సస్పెండ్ చేయాలి తప్పకుండా. అతను పర్మిషన్ లేకుండా నేను ఒక ట్రైన్ జర్నీ చేసేటప్పుడు ఒక సబ్ కాంట్రాక్టర్ చెప్పిన విషయం విని నేను షాక్ అయ్యాను సార్. చెప్పు ఏంటది? అన్న మీరు ఇట్లా రోడ్డు వేస్తారు కదా, మళ్ళీ కొన్ని రోజులకి ఎందుకు బాగా పాడైపోతాయి అంటే, ఇంజనీరింగ్ గారు చెక్ చేసే చోట మాత్రం బాగా వేస్తారంట సార్. చెకింగ్ పాయింట్లు ఏదో ఉంటాయంట, సో అక్కడ మాత్రం రోడ్డు బాగా వేస్తారంట. సో అంత ఓపెన్గా చెప్తున్నారు సార్. సో మనం ఖచ్చితంగా యాక్షన్ తీసుకోవాల్సింది అధికారులు మీద సార్. చాలామంది ఇప్పుడు అంటే కొంతమందికి రోడ్డు పోతే నాకు కంపన్సేషన్ వస్తుందని చెప్పేసి ఇప్పుడు తెలుస్తుంది. గత 5-10 సంవత్సరాల కింద అయ్యో నా భూమి, నా ఇల్లు రోడ్లో పోయింది, దీనికి కంపన్సేషన్ కూడా వస్తుంది అని చెప్పేసి ఇప్పుడు తెలుస్తుంది, అప్పుడు తెలియదు. అవును సార్. కాంట్రాక్టరు దుబ్బేవాడు రోడ్ నుంచి 3 మీటర్లు, రోడ్ నుంచి ఇక్కడ 3 మీటర్లు, పోల్స్కి ఇది రోడ్ ల్యాండ్ ఫిక్స్ చేసుకొని వెళ్ళిపోయేవాళ్ళు అంతే.
రోడ్లో గవర్నమెంట్ తీసేసుకుంది మీ ల్యాండ్, కానీ కాంట్రాక్టెడ్ కంపెన్సేషన్ కింద ఈ ల్యాండ్ డబ్బులు అంత దొబ్బేసేవాడు. అది జనాలకు కూడా తెలియదు దాని విషయం కూడా. ఇలా ఇబ్బందులు పడ్డ సందర్భాలు చాలా ఉన్నాయి. కాకపోతే గణేష్, నువ్వు తీసుకున్న 5 పాయింట్స్ అవుతున్నాయో సార్, సమాజంలో ఇది కావాలి, యూత్ దీనిపైన ఎక్కడో ఒక దగ్గర, ఎక్కడో ఒక సందర్భంలో, ఎక్కడో ఒక మీటింగ్లో మాట్లాడినప్పుడు, 10 మంది ముందు మీటింగ్లో మాట్లాడుతున్నప్పుడు ఈ 5 అంశాలు మాట్లాడాలని కోరుకుంటాను. ఎందుకంటే నీలాంటి వాడు ఉన్నప్పుడు, నీలాంటి వాడు లేవనెత్తినప్పుడు సార్, ఇదే చిన్న మీటింగ్ సార్, ప్రతి మీటింగ్లో ఈ 5 పాయింట్స్ మాట్లాడాలి. మాట్లాడితే కంపల్సరీ ప్రజలకు దీనిపైన అవగాహన వస్తుంది సార్. క్వశ్చన్ చేసే ఆప్షన్ తప్పు ఖచ్చితంగా సార్. ఇప్పుడు ఉండే ప్రస్తుత టెక్నాలజీలో సోషల్ మీడియాలో అంతా ట్విట్టర్లో కానీ ఇవన్నీ మనము ఎక్కువ దీని మీద చర్చ సాగిస్తే ఖచ్చితంగా పార్లమెంట్లో చర్చ వస్తుంది. యంగ్ పార్లమెంటరీస్ చాలామంది ఉన్నారు, ఖచ్చితంగా మాట్లాడతారు. ఈ తదుపరి నేను ఏదైతే చేయబోతున్నానో ఢిల్లీకి, హైదరాబాద్ నుంచి పాదయాత్ర, యూత్లో అవేర్నెస్ కల్పిస్తూ త్వరలో ప్రెస్ మీట్ పెట్టి డేట్ అనౌన్స్ చేయబోతున్నాం సార్. ప్రెస్ మీట్ పెట్టి డేట్ తప్పకుండా సార్. నీ ప్రయత్నానికి మా మీడియా సపోర్ట్ 100% ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్. ఎప్పుడు మీడియా సపోర్ట్ కావాలన్నప్పుడు మా మీడియా సంప్రదించు. దాంతోపాటు మంచి చేయడానికి మా ప్రేక్షకులు, మన సబ్స్క్రైబర్స్ 100% సపోర్ట్ ఉంటారు. నీకేది సపోర్ట్ కావాలన్నా సరే, చెడు జరిగితే చెడు అంటారు, మంచి జరిగితే మంచి అంటారు సార్. ఈ కార్యక్రమంలో పాల్గొనాలని ఎవరైనా, ఎనీవన్ ఆర్ ఇంట్రెస్టెడ్ టు పార్టిసిపేట్ ఇన్ అవర్ ప్రోగ్రామ్, చెప్పు 100%. దే కెన్ కాంటాక్ట్ us through phone number, sir. My phone number is 8282824233, sir. ఓకే, They can contact us. So we'll be very happy if someone join us with us. మీకు జాయిన్ అవ్వడానికి మధ్యలో ఒక 2 రోజులు మీతో పాదయాత్ర చేసిన చాలు, 10 కిలోమీటర్లు పాదయాత్ర చేసిన చాలు. No doubt, sir. Definitely we are going to bring the change from government and coming budget sessions. యూత్ తలుచుకుంటే అసాధ్యమయ్యేది ఏది లేదు సార్. కాబట్టి నా ప్రయత్నం చేస్తాను సార్, తప్పకుండా 100% చేయాలి. నీ సపోర్ట్, నీ కోసం మా సపోర్ట్ 100% ఉంటుంది సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ గణేష్.